సముద్రం ఆపోజిట్ నుంచి చూస్తే ఆ మొత్తం లోయలాగా వ్యూ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ కనుక మనం ఇప్పుడు వెళ్దాం. ఓ డాల్ఫిన్ 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 షూట్ అయిందో తెలీదు, బట్ ఇంతకుముందే డాల్ఫిన్ చూసాను ఇక్కడ. యాక్చువల్లీ 4:30కు ఒక జేటీ ఉంటుంది. ఆ జేటీ టైం మళ్ళీ తప్పిపోతే మళ్ళీ కష్టం అవుతుంది. 1 అవర్ వేస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు వెళ్తున్నాం. లాస్ట్ పార్ట్లో చూసారు దివ్యాగర్ నుంచి మనం హరిహరేశ్వర్ వచ్చాం. ఇప్పుడు మనం హరిహరేశ్వర్ ఎక్స్ప్లోరింగ్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హరిహరేశ్వర్. హరిహరేశ్వర ఆలయం 1223లో హోయసల సామ్రాజ్యంలో ఉన్న రాజు వీర నరసింహ తృతీయ పులవ మందిరి నిర్మించారు. 1268లో అదే రాజవంశానికి చెందిన రాజు నరసింహ తృతీయ యొక్క సైన్యాధిపతి అయిన సోమ కొన్ని చేర్పులు చేశాడు. ఈ ఆలయంలో విష్ణుడు అలాగనే శివుణ్ణి పూజిస్తారు. అందుకే ఈ ఆలయం లోపల హరిహర అనే దేవతని పూజిస్తారు. అలాగనే ఈ ఆలయంకి హరిహరేశ్వర కూడా పిలుస్తారు. ఇక్కడ లోకల్స్ చెప్పే ప్రకారం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత గుడి కాడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే దర్శనం కాళభైరవనాథ్ గుడి, ఆ తర్వాత హరిహరేశ్వర్, ఇది హరిహరేశ్వర టెంపుల్. హరిహరేశ్వర టెంపుల్ దర్శనం తీసుకొని మళ్ళీ కాళభైరవనాథ్ దర్శనం తీసుకొని ఇక్కడ బయటికి వస్తే ప్రదక్షిణ మార్గం ఉంటుంది. ఆ ప్రదక్షిణ మార్గం నుంచి ఇట్లా మీన్కి వెళ్ళాలి. మీన్కి వెళ్ళిన ఇంతకుముందు నేను ఒక షార్ట్ క్లిప్ చూపించాను కదా, సో ఆ ప్రదక్షిణ రూట్ అది. మనం లోపలికి వెళ్తున్నాం. మీన్ నుంచి మనకు మొత్తం సముద్రం కనిపిస్తుంది. అటు సైడ్ ఉన్న సముద్రము, ఇటు సైడ్ ఉన్న హరిహరేశ్వర టెంపుల్. అది చూస్తున్నారా ఫస్ట్ వ్యూ. ఈ నుంచి ఫస్ట్ వ్యూ కనిపిస్తుంది చూడండి. సూపర్ కదా. బీచ్ లోపల కూడా మనం వెళ్దాం. ఫస్ట్ మనం ఇప్పుడు ప్రదక్షిణ మార్గం వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్తున్నాం ప్రదక్షిణ మార్గం ఇట్లా మీన్ పోవాలి. మీన్ పోయిన తర్వాత కిందికి దిగాలి. మళ్ళీ కిందికి దిగేటప్పుడు ఆ వ్యూ ఉంటుంది కదా, సముద్రం ఆపోజిట్ నుంచి చూస్తే ఆ మొత్తం లోయలాగా వ్యూ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ కనుక మనం ఇప్పుడు వెళ్దాం. బ్రో ఆయాసం వస్తుంది. ట్రెక్కింగ్ బంద్ చేసిన కదా, ఆ ట్రెక్కింగ్ బంద్ చేసిన ఎక్సర్సైజ్ లేదు, దానివల్ల మొత్తం బాడీ అనేది ఆయాసం కనిపిస్తుంది. ఎంత మహా అంటే ఒక 40-40 మెట్లు కూడా ఎక్కలేను. అప్పుడే స్టార్ట్ అయింది. వయసు అయిపోయింది అనిపిస్తుంది. వెళ్దాం. సో ఈ నుంచి ఇంకా ఇట్లా కిందికి దిగితే వ్యూ పాయింట్ ముందు చూస్తే మొత్తం సముద్రం. చూడండి. ఓ డాల్ఫిన్ 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 షూట్ అయిందో తెలీదు, బట్ ఇంతకుముందే డాల్ఫిన్ చూసాను ఇక్కడ. ఆడవన ఒక డాల్ఫిన్ ఉంది. ఈడ ఇంతకుముందు వచ్చింది. జూమ్ చేస్తాను ఇంకా. ఇప్పుడు చూడండి, ఈయనే ఉంటుంది. ఓహోహోహో కేక. తో ఆ నుంచి మీ నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ పోర్షన్ కదా, ఈ నుంచి మీ నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇట్లనే మీరు ఇట్లా చూస్తే చుట్టూ ఇట్లా రౌండ్ ఉంటుంది. దీన్ని ఒక ప్రదక్షిణ అంటారు. గుడి ప్రదక్షిణ చేయాలంటే వీడికి వచ్చి ఇలా మొత్తం కంప్లీట్ ప్రదక్షిణ ఉంటుంది. నేను ఇట్లా కింద మీకు ఇట్లా కనిపిస్తాయి మొత్తం ఈ ఐఫోన్ ఒక గోల. ఇది చూస్తున్నారా,
సూపర్. కానీ ఒకవేళ బై వాక్ వస్తుంటే ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న జంతువులు ఎందుకంటే చాలా చూడండి, ఇలాంటి డేంజర్ జోన్లో మనం నడుస్తుంటాము. ఆ విషయం గుర్తుపెట్టుకొని ఈ ప్రదక్షిణ అనేది పూర్తి చేసుకోండి. పిచ్చు మనం ఇప్పుడు నడుస్తుంది మొత్తం ఫంగస్ మీద మనం నడుస్తున్నాం చూడండి. అండ్ చెప్పులు వేసుకోలేదు కదా, దానివల్ల ఏమైందంటే మనకు క్లియర్గా అనిపిస్తుంది మనం ఏదాని మీద నడుస్తున్నామని. పక్కన సముద్రం పక్కన మనం వాక్ చేస్తున్నాము. ఇంతకుముందు 2 డాల్ఫిన్ కనిపించినాయి, బట్ మళ్ళీ ఒక్కడు కూడా కనిపించలేదు. కెమెరా ఇటు పక్క ఉన్నా కూడా నా దృష్టి మొత్తం సముద్రం మీద ఉంది. ఒకవేళ దగ్గర ఏమైనా డాల్ఫిన్ కనిపిస్తే షూట్ చేసి మళ్ళీ మంచిగా మీకు చూపిద్దాం అనుకుంటున్నా. కేక దగ్గరనే ఇక్కడ లెమన్ సోడా ఉంది. లెమన్ షర్బత్ తాగుదాం అండ్ బీచ్ మీద మనం పోదాం. బీచ్ మీద పోయి ఎంజాయ్ చేద్దాం. ప్రస్తుతం మనం బీచ్ పక్కనే నడుస్తున్నాం. ఇది మొత్తం బీచ్ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ ఉంది. అండ్ చూస్తున్నారా సముద్రం వేవ్స్ వచ్చిన తర్వాత ఈ రాల్స్ మొత్తం ఇట్లా తయారైనాయి. అండ్ ఎవరో మహానుభావుడు ఇక్కడికి వచ్చిన తర్వాత విమల్ ఎందుకు వస్తారా నాయన మీరు ఇక్కడ. బ్యూటిఫుల్ బీచ్ ఉంది. బీచ్కి పేరు పెట్టడానికి ఏం సమస్య లేదు, ఎలాంటి రిమార్క్ మనం పెట్టలేము. బట్ ఏంటంటే కమర్షియల్ బీచ్ లేదు, మరి అంతగానం జనాలు కానీ యాక్టివిటీ కానీ లేదు. మార్నింగ్ మీరు చూసారు కదా మార్నింగ్ బ్లాగ్లో దివ్యాగర్ లాగా అయితే లేదు, బట్ ఇది చాలా డిఫరెంట్ వైబ్స్ ఉంది ఇక్కడ. ఎందుకంటే చాలా వేరే వాతావరణంలో ఈ వాతావరణం ఇక్కడ చూడండి మొత్తం సూపర్ ఉంది. డ్రోన్ షాట్ అమ్మ, నేను మీ సైడ్ది ఈ ట్రిప్లో డ్రోన్ ఉంటేనా పిచ్చ వస్తున్నాయి మనకు డ్రోన్ షాట్స్. ఇక్కడ లోపల ఒక శివలింగం ఉంది, శివలింగం దర్శనం తీసుకుందాం. గణపతి బప్ప మోర్య, ఓం నమ శివాయ, శంభో శంకర, హర్ హర్ మహాదేవ్. ఇది బ్యూటిఫుల్ బీచ్, బ్యూటిఫుల్ వ్యూ అండ్ మనం ఎంజాయ్ చేస్తూ చూడండి నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ ఉంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ. కూల్ టెంపరేచర్ అండ్ లెమన్ జ్యూస్. तीन चार दिवस आहेत. वस्ती होईल हां कुठं थांबावं लागलं मध्ये. आज वस्ती होणार कारण का आत्ताच वाजले 4 वाजले. इथनं निघत 4:15. बरोबर. जेटी भेटत 4:30. हां जेटी पण आता तासाला एका ती भेटेल आता 4:30ची जेटी सुटेल. 4ची आहे माझ्याकडून 4:30. 4:30 दीड तास अर्ध्या तासाचं काहीतरी फरक. 1 तासाचं. सकाळी जर 7:30ची असती मग आता 5ची भेटेल असं आहे. मग नंतर तो जेवायचा टायमिंग जातो ना अर्धा तास, त्याच्यामध्ये चेंज होतं पूर्ण टायमिंग संध्याकाळचा चेंज होतो. యాక్చువల్లీ 4:30కు ఒక జేటీ ఉంటుంది. ఆ జేటీ టైం మళ్ళీ తప్పిపోతే మళ్ళీ కష్టం అవుతుంది. సో ఇప్పుడు 4:30 జేటీకి వెళ్ళాలంటే 5 minutes టైం ఉంది. అండ్ డిస్టెన్స్ వచ్చేసి 4 kilometers. ఇప్పుడే అన్న చెప్పాడు, థ్యాంక్ యూ. ఇప్పుడే ఈ అన్న చెప్పాడు లెట్స్ గో. 5 minutes లోపల జేటీ కాడికి వెళ్ళాలి. స్పీడ్ కొద్దిగా మెయిన్ రోడ్ నుంచి రైట్ తీసుకోవాలంట. వీడు రివర్స్ రాకూడదు. థ్యాంక్ యూ బై. అదృష్టం ఉంటే వెళ్ళగలుగుతాం, లేకపోతే జెట్టి మిస్. ఇంకా గంట సేపు ఈయనే ఉండాల్సి వస్తుంది. అండ్ సన్సెట్ నిన్నట్లాగా మనం సన్సెట్ పాయింట్ ఏడైనా చూడాల్సి వస్తుంది. చలో కమాన్ వచ్చింది, కమాన్ నుంచి రైడ్ కొడదాము. జేటీ టైం 4:30. ఇంకొక 1 kilometer ఉంది అనుకుండా. ఇంతకుముందు అడిగితే 2 kilometers అని చెప్పారు.
మిస్ అవుతామా ఏంటి, కొంచెం దూరం నుంచే వెళ్దాం, మధ్యలో ఎవరైనా వస్తే కంట్రోల్ చేయనివ్వబడ్డది. జేటీ 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 ఆహా, ఓహో ఓహో భలే జంప్ అయింది బండి ఇప్పుడు. జేటీ 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 అరే నీవన్న వాళ్ళు కూడా నన్ను అన్న ఓనరా, జస్ట్ మిస్. 2 minutes అనుకుంటా, 2 minutes కాదు 1 minute, ఇంకో గంట సేపు. హట్ 1 hour వేస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు వెళ్తున్నాం 4:30కి. ఒక 2 minutes తొందరగా వచ్చింటే మనం వెళ్తుండే, బట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఓహో ఆహా, రైట్ సైడ్లో సన్సెట్. టైం 5:43 అండ్ ఈరోజు ఓన్లీ 22 kilometers రైడ్ చేసినాం మనము. మధ్యాహ్నం రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దారుణం అసలు ఇది. 22 kilometers అంటే నేను చెప్పినా కదా, మొన్న చెప్పిన ఫస్ట్ వ్లాగ్లో, కిలోమీటర్ ఎక్కువ కవర్ చేయలేం మనం ఒక రోజులో. 100, 200, 150, కానీ ఈరోజు మ్యాక్సిమం 20 kilometers, 22 kilometers అయినది కదా. వెదర్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది అక్కడ. మొత్తం ఆరెంజ్ కలర్ స్కై, ఆరెంజ్ కలర్ గ్రాస్, ఈ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కదా, ఈ గడ్డి చూడండి, ఈ గడ్డి ఆరెంజ్ కలర్ లాగా సేమ్ మ్యాచ్ అవుతుంది. గ్రీన్ కలర్, మల్టిపుల్ కలర్స్ లాగా అసలు కళ్ళకు చాలా అంటే చాలా తృప్తి అనిపిస్తుంది ఈ సీన్ చూస్తుంటే. రత్నగిరి, ఓకే, రత్నగిరి డిస్ట్రిక్ట్లో మనం ఎంటర్ అయినా ఇప్పుడు. రత్నగిరి పోలీస్, మహారాష్ట్ర బీచ్, లెట్స్ గో. యాక్చువల్లీ కోస్టల్ లైన్ అంటే యాక్చువల్లీ కోస్టల్ రోడ్ అంటే సముద్రం పక్కన ట్రావెల్ చేస్తూ సముద్రం ఎంజాయ్ చేయాలి, సముద్రం వ్యూ, బీచెస్ ఎంజాయ్ చేయాలి. దాన్ని కోస్టల్ రైడ్, కోస్టల్ రోడ్ అనొచ్చు. ఏదో హైవే మీకు సముద్రం నుంచి ఒక 4 kilometers దూరం నుంచి హైవే, స్ట్రేట్ హైవే, దానికి కోస్టల్ రైడ్ అన్నారు. నేను స్పెషలీ నా ఐటినరీ కూడా అలాగనే తయారు చేసిన. కోస్టల్ లైన్, కోస్టల్ రోడ్ అంటే సముద్రం పక్కల నుంచి మనం వెళ్ళాలి. అందుకే ఇప్పుడు మళ్ళీ నేను రైట్ టర్న్, స్ట్రేట్ రోడ్ ఉన్నాయి, బట్ స్ట్రేట్ రోడ్ తీసుకోకుండా రైడ్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ కేడిసి బీచ్ దగ్గర వెళ్తా. కేడిసి బీచ్ నుంచి మళ్ళీ మనకు కోస్టల్ రోడ్ అనేది, ఆ వ్యూ, ఆ సముద్రం వ్యూ అనేది కనిపిస్తుంది. సో అందుకే మళ్ళీ నేను ఈ రూట్లో వెళ్తున్నా. సో ప్రతి ఒక్కరిది ఒక డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది. అండ్ రిమోట్ ఏరియా, కొంచెం రిమోట్ ఏరియా, వెహికల్స్ అంతగానం లేవు, ప్రాపర్ రోడ్స్ కూడా అంతగానం మంచిగా లేవు, సిగ్నల్స్ లేవు. ముఖ్యంగా ఏంటంటే సిగ్నల్స్ లేవు. జియో సిగ్నల్ ఉంటే ఎయిర్టెల్కి లేకుండా, ఎయిర్టెల్కి ఉంటే జియోకి లేకుంటుంది. సో అలాంటి కొన్ని ప్లేసెస్ అయితే రెండు సిగ్నల్కి లేకుండా. హరిహరేశ్వరం అయితే సిగ్నలే లేకుండా నాకు. కొన్ని ప్లేసెస్లో రేంజ్ లేకుంటుంది, కాంటాక్ట్ చేయలేము, ఎవరు మనకు కాంటాక్ట్ చేయలేరు, అలాంటి రిమోట్ ఏరియా. అండ్ ఇప్పుడు చూడండి కొంచెం చీకటి అవుతుంది. ఆ చీకట్లో మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాము. టైం 6:10, సన్సెట్ ఆల్మోస్ట్ అయిపోయింది.
ఏంటంటే కిరణాలు కొంచెం కనిపిస్తాయి కదా ఇట్లా మీన, ఆ మేఘాల మీద పడి ఆ మేఘాలు అనేది మెరుస్తున్నాయి, ఇట్లా ఆరెంజ్ కలర్ షేడ్ కనిపిస్తుంది. రోడ్ చూడండి, మళ్ళీ ఆఫ్ రోడ్. సో ఫైనలీ మన డేటా అనేది మనం ట్రాన్స్ఫరింగ్కి పెట్టేసాము. గోప్రో, Insta360, ఐఫోన్ అండ్ తర్వాత డిఎస్ఎల్ఆర్ కెమెరా. మనం ఏడున్నాం ఏం సంగతి కొంచెం సర్ప్రైజ్ ఉంది. ఫైనలీ మన ఈరోజు నైట్ స్టే అనేది కన్ఫర్మ్ అయింది. బట్ ఏంది ఏం సంగతి అనేది రేపు మార్నింగ్ మీకు నేను చూపిస్తాను. మీరు చూసి కొంచెం షాక్ అవుతారు, ఇదేంటి ఇలా ఉంది పరిస్థితి అని. బట్ రేపు మార్నింగ్ రండి, రేపు మార్నింగ్ వచ్చే వ్లాగ్కి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వ్యూ. సో రేపు వ్లాగ్లో ఆ వ్యూ చూడండి. అండ్ డిన్నర్ కూడా చేయాలి, ఇంకా డిన్నర్ చేయలేదు, జస్ట్ వచ్చాను అండ్ సగం బ్లాగ్ కూడా ఎడిట్ చేశాను. సో ఈ బ్లాగ్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఫినిష్ చేస్తాను. చిన్న క్లిప్ ఉంటుంది, వైట్ రైస్, పప్పు అండ్ ఆలుగడ్డ కూర చెప్పిన. సో జస్ట్ ఇది ఒక మహారాష్ట్రన్ స్పెషల్ డిష్ ఉంటుంది. స్పెషల్ డిష్ అన్నారు, బట్ రెగ్యులర్గా వాడే డిష్ ఉంటుంది ఇంట్లో. సో ఈ తిని పడుకుంటాను. కలుద్దాం నెక్స్ట్ మార్నింగ్ రేపటి వ్లాగ్లో. అండ్ రేపటి వ్లాగ్ ఈ సీన్ చూడడానికి రండి, మనం ఏడా స్టే చేసినాం ఏంది. నేను కూడా కొంచెం 99% నేను కూడా షాక్ అవుతాను కూడా, నేను కూడా సర్ప్రైజ్ అవుతా. రీజన్ ఏంటంటే మనం ఇప్పుడు స్టే చేసిన ఈ రిసార్ట్ కానీ ఈ హోటల్ పక్కల వ్యూ చాలా బాగుంటుంది. నేను విన్నాను, లోకల్ చెప్పారు. అండ్ నేను యాక్చువల్లీ వెళ్ళాల్సింది హార్నే బీచ్ వెళ్ళకుండా నేను కేడిషిలో స్టే చేశాను. కేడిషి దాదాపు ఈరోజు ఓన్లీ 40 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాం. ఆ 40 కిలోమీటర్స్లోనే ఈ స్టే మనం బుక్ చేసాం. ఎందుకంటే మనం వెళ్ళింది మధ్యాహ్నం లేటు, 1:30కి మనం వెళ్ళినాం, 2 గంటలకు బైక్ స్టార్ట్ చేసాం. అండ్ హరిహరేశ్వర్ ఈ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మనం ఫెరీ మిస్ చేసాం. జెటీ మిస్ అయినందుకు కూడా మనకు ఒక 1 hour ఆనే వేస్ట్ అయింది. వేస్ట్ అయిన టైం యూటిలైజ్ చేయడానికి మనం ఇక్కడ ఈ హోటల్లో స్టే చేసాం కేడిషిలో. అండ్ కేడిషి నుంచి రేపు మార్నింగ్ మనం రత్నగిరికి వెళ్తాం. ఆల్రెడీ మనం రత్నగిరి డిస్ట్రిక్ట్లో ఉన్నాం, బట్ రత్నగిరిలో ఉన్న గణపతిపుడే ఆ తర్వాత చాలా ప్లేసెస్ ఉంటాయి రేపు ఎక్స్ప్లోర్ చేయడానికి. సో రేపు మనం దాపోలి, రత్నగిరి ఈ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. అండ్ ప్రాపర్ కోస్టల్ రైడే చేస్తున్నాను నేను, ఎందుకంటే కోస్టల్ రైడ్ అనేది లైట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఒక్కటే ట్యూబ్ లైట్ ఉంది చూడండి, ఆ ట్యూబ్ లైట్ ఉన్నంత వరకు నేను కెమెరా అనేది ఇలా పెడుతున్నా. ప్రాపర్ కోస్టల్ రైడే చేస్తున్నాం మనం. కోస్టల్ రైడ్ అయినా మీకు అసలు నేను మిస్ చేస్తలేను అండ్ మీకు డిసప్పాయింట్ కూడా చేస్తలేను. కోస్టల్ రైడ్ ప్రాపర్గా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. దొండకాయ, పొటాటో, ఆలుగడ్డ ఫ్రై, అది ఆలుగడ్డ ఫ్రై, రైస్, సోల్ కడి, చపాతి, భాకరీ. ఇది యాక్చువల్లీ బియ్యం పిండితో చేసే రొట్టెది, ఆవకాయ పచ్చడి, మిరపకాయ పచ్చడి, ఒక పాపడం, గ్రేట్. అండ్ మనం ఈరోజు మీనే ఇంకా ఈ కొంపలను రేపు మార్నింగ్ చూపిస్తాను. జస్ట్ ఇది ఈ నుంచి వచ్చే వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూద్దాం. సో డిన్నర్ చేద్దాం అండ్ పడుకుందాం. ఓకే, గుడ్ నైట్. కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో అండ్ నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు సీ యూ సూన్, బాయ్.